వాళ్ళు 2014 నుంచి 19 దాకా మేము చేసిన డెవలప్మెంట్ గుర్తు చేస్తున్నారు. మామూలుగా మేము అవి చేసాం దండం పెట్టి ఓటు అడగాల. ఇది రివర్స్. ఆడికి పోగానే మీకే వేస్తాం ఓటు, తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాం, 2014 నుంచి 19 దాకా మీరు చేసిన డెవలప్మెంట్ తెలుసు, ఆ తర్వాత ఏం జరిగిందో మాకు తెలుసు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఇల్లు ప్రతి ఒక్కరు ఇల్లు అడుగుతున్నారు, ప్రతి ఒక్కరు టిట్కో ఇల్లు. మేము 1,00,000 కట్టాము, 25,000 కట్టామని 43,000 ఇల్లు యాక్చువల్గా తయారు చేశాను. అవి ఎవ్వరు అడగల. నెల్లూరులో ఏ ఒక్కరు కూడా నేను మంత్రి అయినప్పుడు మాకు ఇల్లు కావాలని అడగల. కానీ నేను అధికారులు అడిగాను, నెల్లూరులో ఎంతమంది నిరుపేదలకు ఇల్లు కావాలని. వాళ్ళు ఇచ్చిన డేటా 43,000. 43,000 శాంక్షన్ చేశా. 43,000 హై టెక్నాలజీ, షీర్వాల్ టెక్నాలజీతో కట్టి హై టెక్నాలజీ. అది కూడా కేవలం 8 నెలల్లో కంప్లీట్ చేశారు. 8 నెలల్లో దాదాపు అవన్నీ కంప్లీట్ చేశారు. కొద్దిగా చిన్నవి ఉన్నాయి, వాటన్నిటి చక్కగా ఈ 5 ఏళ్లలో ఇచ్చిండొచ్చు. కానీ వైఎస్ఆర్సీపీ ఎవరికి ఇవ్వాల. ఆ ఇచ్చిన 4-5 ఇచ్చారంటే వాళ్ళకి ఇద్దరు తాళాలు ఇవ్వాల, ఏదో కాగితాలు ఇచ్చారు. వాళ్ళందరూ రకరకాలుగా తిడుతున్నారు. 5 ఏళ్ళు ఏం చేశారు? నిజంగానే 5 ఏళ్ళు ఏం చేశారండి? కాబట్టి ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం వస్తుంది. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వటం జరుగుతుంది. అంతేకాదు వాళ్ళ ఆర్థిక స్థితి పెరిగేటట్టుగా చేయటం జరుగుతుంది. దానికి పార్టీ అధినేత, తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్ గ్యారంటీలో P4 అని ఒక ప్రోగ్రాం ఇచ్చారు. ఆ P4 ఏంటంటే రాబోయే 5 ఏళ్లలో ప్రతి ఒక్కరి యొక్క ఆదాయం రెట్టింపు అవటం. ఎట్లా రెట్టింపు అంటే, ఒక కూలి చేసుకునే వాళ్ళు ఈరోజు 500 సంపాదిస్తుంటే 1000 రూపాయలు కావాలి. ఆ విధంగా కావాలంటే స్కిల్ డెవలప్మెంట్ కావాలి. స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళందరికీ నేర్పించాలి. వాళ్ళు చేసే పనుల్లో స్కిల్ డెవలప్ అయితే ప్రొడక్షన్ పెరుగుతుంది. ఒకప్పుడు ప్లేట్లు చేయాలి, ఇస్తరాకులు ప్లేట్ చేయాలంటే కుట్టుకునేవాళ్ళు. ఈరోజు అవసరం లేదు, మిషన్స్ వచ్చేసినాయి, టెక్నాలజీ వచ్చేసింది, చాలా సింపుల్. అదేవిధంగా మైనపుత్తులు కావచ్చు, ఏదైనా చిన్న బొమ్మలు కావచ్చు, ఇన్ని చేయడానికి లేటెస్ట్ టెక్నాలజీ వచ్చేస్తుంది. అవి స్కిల్ డెవలప్మెంట్లో ఆ టెక్నాలజీ వీళ్ళకి నేర్పించాలా. తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది. ఎవరైతే పెన్నార్ కట్ట మీద ఎవరైతే ఈ పనులు చేసుకుంటున్నారో, ప్లంబర్లు కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, తర్వాత వచ్చి పెయింటర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇట్లాంటి స్కిల్ డెవలప్మెంట్ చేస్తే వాళ్ళ యొక్క ఆదాయం రెట్టింపు అవుతుంది. ఖచ్చితంగా చేస్తాం. అదేవిధంగా ఇల్లు లేని అందరికీ కూడా ఇల్లు ఇవ్వటమే ఫస్ట్ ప్రాధాన్యత. తర్వాత అండర్గ్రౌండ్ సివరేజ్, నెల్లూరుని దోమలు లేకుండా చేయడానికి అండర్గ్రౌండ్ సివరేజ్ కంప్లీట్ చేస్తాం. తర్వాత డ్రింకింగ్ వాటర్ మూడవది. ఆ తర్వాత అన్నా క్యాంటీన్, బారా షాహీ దర్గా, ఇవన్నీ ఫేజ్ 1 చేసాం. నెక్లెస్ రోడ్ తీసుకుంటే అది ఫేజ్ 1. నేను కలగన్నది ఏంటంటే, ఏదైతే స్వర్ణాల చెరువు ఉందో చుట్టుపక్కల ఈరోజు హైదరాబాద్లో నెక్లెస్ రోడ్ ఎలా చుట్టూ, అది కూడా 60% అయింది. ఇంకా 40% డెవలప్ చేయాలా. ఈ 60% డెవలప్ చేయడానికి 40 ఏళ్ళు పట్టింది. ఏదైనా ఒక ప్రాజెక్ట్ టేకప్ చేస్తే ఓవర్ ఏ పీరియడ్ అవుతుంది. అదేవిధంగా నెల్లూరు నెక్లెస్ రోడ్ కూడా ఫేజ్ 1 డెవలప్ చేసాం. ఫేజ్ 2 ఈ యొక్క 24 ఖచ్చితంగా తెలుగుదేశం వస్తుంది. దాన్ని ఫేజ్ 2 డెవలప్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫేజ్ 3, ఫేజ్ 4 కూడా ఒక ప్రోగ్రామ్కి ఇస్తాం. ఖచ్చితంగా డెవలప్ చేస్తే ఈ విధంగా నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీ చేయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ. 5 రోజుల క్రితం అడిగినప్పుడు చెప్పా, లెటెస్ట్ వెయిట్, ఎన్నో చూస్తారు, ఎన్నో వింతలు చూస్తారు, ఎంతోమంది వస్తారని. అదే ఇది. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.